కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ దాసం శేషారావు ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ దాసం శేషారావు మాట్లాడుతూ దేశ నిర్మాణంలో రాజ్యాంగం యొక్క సహకారం విశిష్టతను గురించి వివరించారు. ముఖ్యంగా సహకార సంఘాల ద్వారా రైతులు ఆర్థికంగా బలోపేతం అవడానికి సొసైటీ ఏ విధంగా కృషి చేస్తుందో, ఎటువంటి సహకారం అందిస్తుందో తెలియజేశారు. గత 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను తమ పంట రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు సొసైటీ ద్వారా 3% వడ్డీ రాయితీని అందించడం జరిగిందన్నారు. రైతులందరూ కూడా తమ రుణాలను సకాలంలో చెల్లించినట్లయితే భవిష్యత్తులో కూడా ఎటువంటి రాయితీలు పొందడానికి అర్హులవుతారని తెలియజేశారు. రైతులందరూ సొసైటీ అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ పాలకవర్గం, సొసైటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఈ రాజ్యాంగం అనేది మనకి హక్కులు ఇచ్చింది, అలాగే కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చింది. అంటే మనకి ఏదైతే కావాలో అందరికీ సమానత్వం ఉండాలి. అందరికీ నమస్కారం. ధర్మవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ని. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మా సంఘంలో సకాలంలో చెల్లించినటువంటి రుణాలకు గాను 3% సబ్వెన్షన్ వడ్డీ రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. కావున మన సంఘంలో పంట రుణాలు సకాలంలో చెల్లించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెల్లించిన రాయితీని సంఘం యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది. కావున రైతులందరూ కూడా ఈ 3% రాయితీని మొత్తాన్ని వారి వ్యక్తిగత ఖాతాలో జమ చేయాలని చెప్పేసి రాయితీ మొత్తం 7 పేర్లకు గాను 9,752.38 వారి ఖాతాలో జమ చేయాలని మేము తీర్మానించడం జరిగింది. రైతులందరూ కూడా ఎవరికైతే ఖాతాలో జమ చేయబడ్డారో వాళ్ళందరూ కూడా విత్డ్రా చేసుకుని వాళ్ళ యొక్క ఏదైతే వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. కాకినాడ మెయిన్ రోడ్లో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ లక్కీ షాపింగ్ మాల్ వారి రాయల్ లుక్స్ నూతన షోరూం ఏర్పాటు ఘనంగా ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం. దేశ నిర్మాణంలో రాజ్యాంగం యొక్క సహకారం వెలకట్టలేనిదన్న పిఎల్సిఎస్ చైర్మన్ దాసం శేషారావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.